మెంటర్ హరిప్రసాద్ సార్ గారికి ఈ ప్రొడక్ట్స్ పరిచయం చేసిన అరుణ మేడం అండ్ లావణ్య మేడం. లావణ్య మేడం ఏంటంటే ఫస్ట్ నేను నమ్మలేదు. లావణ్య మేడం గారు ఏం చేశారంటే నాకు ఆ వీడియో ద్వారా ప్రొడక్ట్స్ అన్ని కూడా చక్కగా క్లారిటీగా చక్కగా చెప్పారు మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. లావణ్య మేడం. అలాగే చిన్న సార్ కూడా మొదటి నుండి కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు దీనివల్ల ఏంటంటే హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ పొందాను. నేను వాడుతూ మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది. వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సర్ మేడం ఫస్ట్ స్లైడ్ మేడం. ఫస్ట్ మనం పల్స్ గురించి తెలుసుకునే ముందు కొన్ని శత్రుల గురించి మాట్లాడుకోవాలి. దేనివల్ల మన ఒంట్లో జీవక్రియలు దేనివల్ల ఆటంకాలు ఏర్పడుతున్నాయి? దేనివల్ల ఈ రోజుల్లో కొత్త కొత్త ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి? అంటే డిజార్డర్స్ చూస్తున్నాం. అంటే అప్పటికప్పుడు తగ్గేవి డిసీజ్ అంటాం. దీర్ఘకాలికంగా వ్యాధితో బాధపడేవి డిజార్డర్స్ అంటాం. మరి దానికి గల కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ శత్రువులొచ్చేసి ఫ్రీ రాడికల్స్. ఫ్రీ రాడికల్స్ అంటే శత్రువు, శత్రు సైన్యం. శత్రువులు మన శరీరంలో ఎక్కడ ఫార్మ్ అయితే అక్కడ ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ ఒక యాపిల్ తీసుకున్నాం అనుకోండి. దాన్ని కట్ చేసి కొద్దిసేపటి వరకు చూస్తే వేరే కలర్‌లో మారుతుంది. అంటే గాలి ద్వారా ఆక్సిజన్ జరిగి డ్యామేజ్ అయింది. మరి ఈ యొక్క ప్రక్రియను ఆక్సిజన్ స్ట్రెస్ అంటారు. అలాగే మన శ్వాస ద్వారా మనకు గాలి లోపలికి పోతుంది కదా! అలాగే మన శరీరంలో కూడా ఎక్కడ కణాలు డ్యామేజ్ అవుతాయో అక్కడ ప్రాబ్లమ్ అనేది క్రియేట్ అవుతుంది. లక్షల కోట్ల కణాల నిర్మితం మన శరీరం అనేది. ఫస్ట్ కణాలు డ్యామేజ్ అవుతాయి. తర్వాత టిష్యూ డ్యామేజ్ అవుతుంది. ఆ తర్వాత ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. మన శరీరంలో ఎక్కడ కణాలు డ్యామేజ్ అవుతాయో అక్కడ ఆ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. దాన్నే ఆక్సిజన్ స్ట్రెస్ అంటారు. అలాగే బ్రెయిన్‌లో ఆక్సిజన్ క్రియేట్ జరిగిందనుకోండి. అక్కడ కణాలు డ్యామేజ్ అవుతే అల్జీమర్స్ అంటే మతిమరుపని, అలాగే వణుకుడు వ్యాధి, పక్షవాతం లాంటివి, అలాగే మైగ్రేన్ అని కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. అలాగే మరి గుండె దగ్గర కణం డ్యామేజ్ అయితే గుండెకు సంబంధించినటువంటి వాపు రావడం, ఒక బ్లాక్స్ ఏర్పడడం అంటే ఇంకా ఒక ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. అలాగే కిడ్నీలో జరిగితే కిడ్నీ ఫంక్షన్ సరిగా జరగకపోవడం, స్టోన్స్ ఫార్మ్ అవ్వడం, అలాగే డయాలిసిస్ వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే మరి స్కిన్‌లో జరిగిందనుకోండి పింపుల్స్ రావడం, చర్మానికి సంబంధించిన సోరియాసిస్, పిగ్మెంటేషన్, క్యాన్సర్ రావడం జరుగుతుంది. అలాగే మల్టీ ఆర్గాన్‌లో జరిగిందనుకోండి డయాబెటిక్ ప్రాబ్లమ్ అని ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ రావడం ఒక్కొక్క జరుగుతుంది. అలాగే రకమైన ఫుడ్‌కి జరిగిందనుకోండి జరిగిందనుకోండి కీళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా వస్తుంటాయి. ఇమ్యూనిటీ సిస్టమ్‌లో జరిగితే వాళ్ళు తరచూ పడటం, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, ప్లేట్లెట్స్ పడిపోవడం వంటివి జరుగుతాయి. బ్లడ్‌లో జరిగితే బీపీ రావడం, సయాటిటిక్ ప్రాబ్లమ్ రావడం జరుగుతుంది. అలాగే లంగ్స్‌లో జరిగితే శ్వాసకోశ సంబంధితమైనటువంటి వ్యాధులు రావడం జరుగుతుంది. అంటే ఆస్తమా, కోరింత దగ్గు, లంగ్స్ క్యాన్సర్ రావడం జరుగుతుంది. అలాగే కంటి దగ్గర జరిగితే కంటి చూపు తగ్గిపోవడం, అంటే ఒక లేయర్ ఏర్పడటం, బ్లైండ్‌నెస్ రావడం జరుగుతుంది. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా! తక్కువ మోతాదులో జరిగితే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే ఎక్కువ మోతాదులో జరిగితే దాన్ని క్యాన్సర్స్ అంటారు. అంటే బ్రెయిన్ క్యాన్సర్ అని, కిడ్నీ క్యాన్సర్ అని అన్ని రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. అంటే శత్రు సైన్యం ఎక్కడ ఏర్పడితే అక్కడ ఆ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అలాగే మన శరీరంలో ఇంకొక విష పదార్థం అనేది వ్యర్థాలు. అసలు వ్యర్థాలంటే ఏమిటి? అసలు మనం ఏం తింటున్నాం? మనం తిన్న ఫుడ్ డైజెషన్ కావడానికి ఎన్ని గంటలు పడుతుంది? మనం ప్రొద్దున లేచిన దగ్గర నుంచి కాఫీ, టీ, ఇడ్లీ, దోస, పూరి, అలాగే మధ్యాహ్నం రైసు, సాయంత్రం 4, 5 గంటలప్పుడు స్నాక్సు, రాత్రి డిన్నరు ఇలా రోజు మొత్తంలో తింటూ ఉంటాం కదా! తిన్న తర్వాత డైజెషన్ కావడానికి మన శరీరం ఎంత సమయం పడుతుంది? ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేడం. ఒక్కొక్క రకమైన ఫుడ్‌కి ఒక్కొక్క సమయం పడుతుంది. ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి. ఫ్రూట్స్‌కి వచ్చేసి 3 గంటల సమయం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. 1 గంట స్టమక్, 1 గంట చిన్న పేగులు, 1 గంట పెద్ద పేగులు. అదే వెజిటబుల్స్ కూరగాయల విషయానికొస్తే 6 గంటల సమయం పడుతుంది. 2 గంటలు స్టమక్‌లో, 2 గంటలు చిన్న పేగులు, 2 గంటలు పెద్ద పేగులు.
అదే ధాన్యాలు అంటే మనం తినే గింజలు, పప్పులు వీటి విషయానికి వస్తే అవి డైజెస్ట్ అవ్వటానికి మనకి అక్షరాల 18 గంటల సమయం పడుతుంది. అంటే ఒక్కసారి మనం ఆ గింజలు తింటే అవి అరిగించుకోవడానికి మనకి ఎంత సమయం పడుతుంది? 18 గంటల సమయం అనేది పడుతుంది. సో మీకు ఇప్పుడు అర్థమై ఉండొచ్చు, 18 గంటలు ఒక్కసారి తిన్నది అరిగించుకోవడానికి పడితే మనం కంటిన్యూస్గా తింటూనే ఉంటాం కదా. మార్నింగ్ తింటాం, ఆఫ్టర్నూన్ తింటాం, ఈవినింగ్ తింటాం, నైట్ తింటాం. సో ఆ ఫుడ్ అంతా డైజెస్ట్ అవుతుందా? అవ్వదు. అవుతుంది, కానీ అందులో ఉన్న వేస్ట్ అనేది బయటికి వెళ్ళదు. ఆ డైజెషన్ 18 గంటల సమయం పడితే మళ్ళీ మనం దాన్ని ఫుడ్తో మన స్టమక్ని ఫిల్ చేసేస్తూ ఉంటే ఆ పాత ఫుడ్ ఏదైతే ఉందో దాని వేస్ట్ ఇంకా పూర్తిగా బయటికి వెళ్ళకముందే మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఫుడ్ని మన బాడీలోకి ఇప్పుడు మేడం చెప్పారు కదా, మనకు డైజెషన్ కావడానికి అన్ని గంటలు పడుతుంది. అంటే ఎన్ని గంటలు పడుతుంది? ఫ్రూట్స్ అనేది 3 గంటలు, కూరగాయలు 6 గంటలు, పప్పులు, గింజలు 18 గంటలు టైం తీసుకుంటే, మరి అది అరగక ముందే మళ్ళీ తింటున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఆ టాక్సిన్ అనే విషయాలు ఏదైతే ఉందో, అది ఎప్పటికప్పుడు క్లీనింగ్ కాకముందే మళ్ళీ తింటున్నాం. అంటే కాబట్టి మనకి అన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. అసలు టాక్సిన్స్ అంటే ఏమిటి? టాక్సిన్స్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనం తెలుసుకుందాం. మేడం థర్డ్ ఒక్కొక్క స్లైడ్. రకమైన పోషకాలైతే ఆ అవయవం బాగా పనిచేయడానికి హెల్ప్ చేస్తాయి. కానీ ఏం చెప్తున్నాను, చాలా వ్యర్థాలు కూడా వెళ్తున్నాయని చెప్పాను కదా. ఈ వ్యర్థాలు ఏం చేస్తాయి, ఆ అవయవాన్ని సరిగా పని చేయకుండా డిస్టర్బ్ చేస్తాయి. ఆ కండిషన్నే మనం ఏమని చెప్తాం? డిసీజ్ అని చెప్తాం. జబ్బు అంటే ఇంకా వేరే ఏదో కాదు, ముఖ్యంగా చెప్పేది ఇది రీజన్ అనమాట. సో ఎగ్జాంపుల్గా చెప్తే ఏముందండి, ఒకవేళ ఆ పోషకాలు వచ్చి మన స్కిన్, మన చర్మానికి సంబంధించిన లేయర్స్లోకి వచ్చి అక్యుములేట్ అయినాయి అనుకుందాం. దాన్నే ఏమంటాం? యాక్నే అంటాం, సోరియాసిస్ అంటాం. అదే కిడ్నీలో కానీ గర్ల్ బ్లాడర్లో కానీ ఆ వేస్ట్ సెల్ అక్యుములేట్ అయితే దాన్ని ఏమని చెప్తాం? దాన్ని స్టోన్స్ అని చెప్తాం. అలా కాకుండా మన హార్ట్లో ఉన్న బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళి ఆ వేస్ట్ అక్యుములేట్ అయితే ఏం చెప్తాం? దాన్ని కొలెస్ట్రాల్ అంటాం, బ్లాక్స్ అంటాం. అదే లంగ్స్లోకి, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఆ వేస్ట్ కనుక అక్యుములేట్ అయితే దాన్ని ఆస్తమా అని చెప్తాం. అదే ఆడవాళ్ళలో అయితే యూటిరస్, గర్భసంచి దగ్గర గర్భాశయంలో కనుక ఆ వేస్ట్ మెటీరియల్స్ వెళ్ళి అక్యుములేట్ అయితే దాన్ని సిస్ట్, గడ్డలని చెప్తాం కదా. గర్భాశయంలో గడ్డలు వచ్చాయి అని చెప్పి ఆ గడ్డలని చెప్తాము. లేదు అంటే వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, పీసీఓడి అని చెప్పి రకరకాల ప్రాబ్లమ్స్ వింటూ ఉంటాం. ఆ వేస్ట్ మెటీరియల్స్ పేగుల్లో ఉండిపోతే వెళ్లకుండా దాన్నే కాన్స్టిపేషన్ అంటాం. కాన్స్టిపేషన్ అంటే ఏంటి? మలబద్ధకం. కాన్స్టిపేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. ఎప్పుడైతే వేస్ట్ సరిగా వెళ్లకుండా అక్కడ ఉండిపోతుందో అది చాలా ముఖ్యమైన రీజన్ అవుతుంది రోగాలు రావడానికి అని చెప్పి. సో ఇన్ని రకాలు. ఇంకోటి, మన వేస్ట్ మన శరీరంలోని భాగాల్లో ఎక్కడ పడితే అక్కడ అది కొలెస్ట్రాల్, కొవ్వులాగా ఫామ్ అయిపోతే ఏమవుతుంది? వెయిట్ పెరుగుతాం. సో మన వేస్ట్ తగ్గాలంటే ఏం చేయాలి? మన బాడీలో ఉన్న వేస్ట్ని బయటికి పంపించేయాలి. అది చాలా అబ్జెక్ట్ మేడం. పోషకాలైతే అవయవం బాగా పనిచేయడానికి మనకు యూజ్ అవుతుంది. మరి టాక్సిన్స్ అయితే అవయవం సరిగా పనిచేయకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. మరి అది పని చేయకుండా చేసేది టాక్సిన్స్. డైజెషన్ అయినాక మిగిలిన దాన్ని విషాలు అంటారు. మరి టాక్సిన్స్ వల్ల వచ్చే నష్టాలు ఏమిటి అంటే, మన శరీరంలో ఉన్న అన్ని ఆర్గన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఆర్గాన్ వర్క్ చేస్తుంది. పనికి ఆటంకం కల్పించడానికి సపోర్ట్ అవుతుంది. మరి దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయో తన మాటలో విందాం. ఇప్పుడు మనం చెప్పారు కదా మేడం గారు, ఆహ్ అది పని చేయకుండా చేస్తే డిసీజ్ అంటాము. ఎక్కువ మోతాదులో పని చేయకుండా ఉంటే డిజార్డర్స్ అంటామని. అంటే దీర్ఘకాలికంగా వ్యాధి, ఆ టాక్సిన్ అనే విషయాలు మన శరీరంలోకొచ్చి అక్కడ నిలిచిపోయాయి. అప్పుడు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? పింపుల్స్, పిగ్మెంటేషన్, సోరియాసిస్ అనేవి వస్తాయి. మరి అదే కిడ్నీలో గాని, గాలి బ్లాడర్‌లో గాని నిలిచిపోతే కిడ్నీ స్టోన్స్ అంటున్నారు. అలాగే హార్ట్ దగ్గరైతే హార్ట్ స్ట్రోక్స్ అంటున్నాం. లంగ్స్ దగ్గరైతే ఆస్తమా అంటాం. అలాగే లేడీస్‌లో ఓవరీస్ దగ్గర చేరితే పీసీఓడీ అంటున్నాం. అదే కొంచెం ముద్దలా ఫార్మ్ అయితే గడ్డ ఫార్మ్ అయింది అంటున్నాం. గర్భసంచిలో గడ్డలున్నాయని చెప్పేసి గర్భసంచి కూడా తొలగించడం జరుగుతుంది. మరి పీసీఓడీ రావడానికి కారణం ఏంటి? మన శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడమే. ఈ రోజుల్లో పిల్లలు కలగకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళకు పీసీఓడీ ఉన్నట్లే వాళ్ళకు టాక్సిన్స్ అనే విషయాలు అండాశయంలో పేరుకుపోవడమే. ఆ వేస్టేజ్ ప్రేగులో ఉండిపోతే గ్యాస్ట్రిక్ అసిడిటీ అని అంటున్నాం. పేగు క్యాన్సర్ వచ్చింది అంటున్నాం. మరి ఈ రోజుల్లో హెర్నియా అంటే అది కూడా దానికి సంబంధించిందే. మరి అలాగే పేగుల్లో టాక్సిన్స్ అనే విష పదార్థాలు ఉంటే అల్సర్స్ అని, అపెండిక్స్ ఆపరేషన్ అంటారు గదా! అది కూడా. అలాగే ఆ టాక్సిన్స్ అనే విషాలు ఆ ప్రేగుల్లో పేరుకుపోతే మలబద్ధకం అంటున్నాం. మేడం ప్లే చేయండి మేడం. పోషకాలైతే ఆ అవయవం బాగా పనిచేయడానికి హెల్ప్ చేస్తాయి.
అరగక ముందే మళ్ళీ తింటున్నాం. మరి ఆ టాక్సిన్స్ అనే విషయాలు బయటికి వెళ్ళక ముందే మళ్ళీ తింటున్నాం. ఈ వేస్ట్ అంతా మన శరీరంలో ఉండిపోతే దాన్ని ఒబేసిటీ అంటున్నాం. మరి వేస్ట్‌ని బయటికి పంపాలంటే యాంటీ ఆక్సిడెంట్ కావాలి. మరి యాంటీ ఆక్సిడెంట్‌కి గుండెకి గల సంబంధం ఏంటి మనం చర్చిద్దాం. చెప్పాలా మేడం? డీటాక్సిఫికేషన్ అనే పదం బాగా వింటున్నారు. ఏమిటి టాక్సిన్స్ అంటే? వాటిని డీటాక్సిఫికేషన్ చేసుకోవటం ఎట్లా? మన శరీరము మనము తీసుకున్న ఆహార పదార్థాలని శక్తిగా మార్చినప్పుడు అనేక వ్యర్థాలు విడుదలవుతూ ఉంటాయి. అవన్నీ ఏ రోజుకు ఆ రోజు శరీరం నుంచి 4 రూపాల్లో వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. 4 విసర్జక అవయవాలు ఉన్న ఈ వ్యర్థాలని బయటికి పంపించటానికి అవే మలాశయము, మూత్రాశయము, చర్మము, ఊపిరితిత్తులు. ఈ 4టిని ఎలిమినేటింగ్ ఆర్గాన్స్ అంటారు, విసర్జక అవయవాలు. మనలో విడుదలైన ఏ మన శరీరంలో జరిగే ప్రక్రియ ఏంటి? ఆ టాక్సిన్స్ వల్ల అనర్థాలు ఆహ్, వస్తాయని మనం తెలుసుకుందాం ఇప్పుడు. అంటే ఇప్పుడు సార్ ఏం చెప్పారు? డిటాక్సిఫికేషన్ అంటే క్లీనింగ్. టాక్సిన్స్ అంటే విషాలు. మన శరీరంలో మనం తీసుకున్న ఆహార పదార్థాలన్నీ కూడా శక్తిగా మారినప్పుడు అనేక వ్యర్థాలను బయటికి పంపడం జరుగుతుంది. ఈ వ్యర్థాలను బయటికి పంపడానికి 4 విసర్జక అవయవాలు మన శరీరంలో ఉన్నాయి. అవేంటివి? మలాశయము, మూత్రాశయము, చర్మము, ఊపిరితిత్తులు. మరి ఈ 4టిని ఏమంటారు? ఎలిమినేట్ ఆర్గాన్స్ అని అంటారు. ఓకే మేడం. ఓపెన్. రోజుకు ఆ రోజు వ్యర్థాలని మన శరీరం ఈ 4 రూపాల్లో బయటకు పంపిస్తూ ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతే శరీరం లోపల పరిశుభ్రంగా ఉంటుంది. ఈ తయారైన వ్యర్థాలు 4 రూపాల్లో బయటకు పోకుండా ఈ విసర్జక అవయవాల్లోనే పేరుకొని నిలవ ఉంటే ఆ వ్యర్థాల నుంచి అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి, టాక్సిన్స్ లాంటివి. ఇప్పుడు చెత్త డబ్బాలో చెత్త నిల్వ చేస్తే ఏం పుడతాయండి? గోతిలో నీరు నిల్వ చేస్తే ఏం పుడతాయండి? నిలవ ఉంటే పుట్టడం స్టార్ట్ అవుతాయి. అట్లాగే మనలో కూడా ఈ పనికిరాని వ్యర్థాలు నిలవ ఉండటం వల్ల ఆ నిలవన్న వ్యర్థాల నుంచి అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి. అవన్నీ శరీరం లోపల పేరుకుని శరీరంలో జరిగే జీవక్రియకు ఆటంకం కలిగిస్తూ ఉంటాయి, మనం ఇన్ఫెక్షన్కి గురయ్యేటట్టు చేస్తూ ఉంటాయి అన్నమాట. శరీరం లోపల పరిశుభ్రంగా ఉండాలి అంటే ఈ వ్యర్థాలని, టాక్సిన్స్ అన్నిటినీ తొలగించుకునే ప్రయత్నం జరగాలి. ఇవి ఏ రోజుకి ఆ రోజు బాగా శుద్ధి అవ్వాలంటే ఇప్పుడు ఈ వ్యర్థాలను ఏ రోజుకి ఆ రోజు తొలగించే విధంగా ఉండాలని చెప్తున్నారు సార్. అంటే మనం రోజు ఇల్లుని ఎలా అయితే ఊడ్చి చెత్తను బయట పడేస్తామో అలా మన శరీరంలో ఉండే వ్యర్థాలను కూడా ఏ రోజుకి ఆ రోజు తొలగించే విధంగా ఉండాలి. మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి? శరీరం అట్లా క్లీన్ చేసుకునే మెకానిజం కలిగి ఉంది. అంటే మన శరీరం తనంతట తానుగానే క్లీన్ చేసుకుంటుంది, వ్యర్థాలన్నిటిని తొలగించేసుకుంటుంది, ఆ టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేసేయగలదు బాడీ నుంచి. అంత చక్కటి సామర్థ్యం మన శరీరానికి ఉంది. ఇలాంటి పనులన్నీ లివర్ బాగా చేస్తూ ఉంటుందన్నమాట. శరీరంలో పెద్ద అవయవం లివర్ అనమాట. 1.5 kg బరువు ఉంటుంది ఇది. ఇది ముఖ్యంగా డీటాక్సిఫికేషన్ బాగా చేస్తుంది ఈ లివర్. మరి లివర్ డీటాక్సిఫికేషన్ చేయాలి అంటే దానికి అనేక పోషకాలు కావాలి. అవి విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, సిలీనియం. ఈ 4 రకాలు పదార్థాలు బాగా ఎక్కువ అవసరం. వీటినే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. మీరు యాంటీ ఆక్సిడెంట్స్ అని విన్నారు కదా. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమిటి? కణాలు జబ్బుల బారిన పడకుండా రక్షించుకోవడానికి ఉపయోగపడే పోషకాలు అన్నమాట ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే. అవే విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ ఏ. ఇలాంటి పోషకాలు మన శరీరంలోని వ్యర్థాలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేది లివర్ అని మన సార్ ఇప్పుడు చెప్పారు కదా. మరి మన శరీరంలో పెద్ద అవయవం కూడా అది 1.5 kg బరువు ఉంటుంది. లివర్ క్లీనింగ్ చేయాలంటే దానికి అనేక పోషకాలు కావాలి. అవి ఏంటివి? విటమిన్ సి,
విటమిన్ ఏ, విటమిన్ ఇ, సిలీనియం. ఇవి 4 రకాలు కూడా చాలా అవసరం. వీటిని ఏమంటారు? యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఇవే పోషకాలు. ఇది ఏంటంటే కణాలు జబ్బున బారిన పడకుండా రక్షించడానికి ఉపయోగపడేవి. విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఇ, సిలియం ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్ అనుకున్నాం కదా. మరి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మొత్తంలో ఉన్న సూపర్ ఫ్రూట్ మన ఐపల్స్ లో ఉన్నాయి. ఇక్కడ ఇండియన్ ఫ్రూట్స్ బ్లెండ్ చేయడం జరిగింది. అసాయి బెర్రీ అనేది సూపర్ ఫ్రూట్. ఇది అమెజాన్ ఫారెస్ట్ లో లభ్యమవుతుంది. 1,02,700 కోట్ల కొరాసు ఉంటుంది. వీటిలో ఇంకేంటంటే అసాయి బెర్రీ, బ్లూబెర్రీ, మల్బెర్రీ, ప్రమోగనేట్, ఆరెంజ్, బనానా, పైనాపిల్, చెర్రీ, బ్లాక్ గ్రేప్స్ ఇలా 15 రకాల ఫ్రూట్స్ తో తయారు చేయబడినది. డీటాక్స్ ఐపల్స్ మన శరీరానికి రోజు మొత్తంలో ఎంతో పోషకాలు కావాలి. అంటే 5,000 పోషకాలు కావాలి. మరి మనం తింటున్నామా అంటే తినడం లేదు. ఎందుకు అంటే తినే ఫుడ్ అంతా కూడా కల్తీ ఫుడ్ తీసుకుంటున్నాం. పీల్చే గాలి, త్రాగే నీరు అన్ని కూడా కల్తీయే. మరి అలాగే రేడియేషన్, ప్రతి ఒక్కరికి స్ట్రెస్, ఇవన్నీ కారణాల వల్ల కణాలు అనేవి దెబ్బతింటున్నాయి. అందుకే డిజార్డర్స్ వస్తున్నాయి. కాబట్టి అక్కడి నుండి ఏదైనా బయటపడే మార్గం ఉందా అంటే పోషకాలు ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడమే. అవే యాంటీ ఆక్సిడెంట్స్. 5,000 పోషకాలు కావాలంటే డైలీ మనం 3.5 కేజీల రంగురంగుల ఫ్రూట్స్ ఎలాంటి పురుగు మందు కొట్టకుండా తీసుకుంటే 5,000 పోషకాలు అందుతాయి. మరి అది మనకు సాధ్యమయ్యే పనేనా? మరి మనం తినగలమా? మళ్ళీ మనం అరిగించుకునే శక్తి కూడా మనకు లేదు. అంతా బిజీ షెడ్యూల్లో ఉన్నాం. కాబట్టి మన యొక్క ఐపల్స్ లో మార్నింగ్ 30 ml, ఈవినింగ్ 30 ml తీసుకునడం వల్ల 7,000 వరాక్ స్కోర్ అందుతుంది. అంటే ఫ్రీ రాడికల్స్ నుండి బయటపడే శక్తి అందుతుంది. మన ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రివెన్షన్ గా ముందు జాగ్రత్తగా జబ్బున బారిన పడకుండా తీసుకునే ప్రొడక్ట్స్, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రొడక్ట్స్. ఆర్గానేట్ అంటే ఏ మెడిసిన్ వాడినా కూడా ఇది తీసుకోవచ్చు. రెండోది కాంప్లిమెంట్ అంటే ఒంట్లో ఉన్న ఏ ఆర్గాన్స్ కూడా దెబ్బతినకుండా ఇది కాపాడుతుంది. మూడోది మెడిసిన్ వాడుతూ ఇది వాడడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే మెడిసిన్ వల్ల వచ్చే డిఫెక్ట్స్ ని నెక్స్ట్ స్టెప్ డిజార్డర్ గా వెళ్లకుండా జరిగే డ్యామేజ్ ని తగ్గించుకోవడానికి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ ప్రొడక్ట్స్ యొక్క సర్టిఫికేషన్ గురించి మనం తెలుసుకుందాం. ఈ ప్రొడక్ట్స్ వచ్చేసి ఆయుష్ ప్రీమియం. అంటే ఏ అంటే ఆయుర్వేద, వై అంటే యోగా, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియో. ఈ యొక్క 5 డిపార్ట్మెంట్స్ కలిసి పండించే నేల కూడా ఎలాంటి మందు లేని పంట మాత్రమే అని ఇచ్చే సర్టిఫికేషన్ గవర్నమెంట్ ఇచ్చినది. అలాగే ఒక షార్ట్ రుచికరమైనది మరియు ఆరోగ్యకరమైనది ఏమిటో మీకు తెలుసా? అదే ఐపల్స్, ఇండస్ వివా నుండి వచ్చిన ఒక్క సూపర్ బ్రాండ్. ఇది అన్ని రకాల ఫ్రూట్స్ని ఉపయోగించి చేసిన ఒక రోగ నిరోధక బూస్టర్ జ్యూస్ మరియు ఇది ఆరోగ్యకరమైన ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందినది. ఐపల్స్ విశేషంగా కార్డియో రక్షణ ప్రయోజనాల కోసం గుర్తించబడింది. ఐపల్స్ యొక్క కార్డియో రక్షణ చర్యల వెనుక ఉన్న శక్తి ఫ్లేవనాయిడ్స్. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. ఇవి తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ల ఆక్సీకరణను తగ్గిస్తాయి. అందువలన రక్తపోటు, ఇన్సులిన్ సెన్సిటివిటీ మరియు ఎండోథీలియల్ పనితీరును మెరుగుపరుస్తాయి. హృదయనాళ వ్యవస్థపై చూపే ఇతర సానుకూల ప్రభావం వాసోడైలేషన్ ని ఉత్పత్తి చేయడానికి మరియు ఎండోథీలియల్ లోని అపాప్టోటిక్ ప్రక్రియలను నియంత్రించడం ఫ్లేవనాయిడ్ల యొక్క సామర్థ్యం. అసాయి బెర్రీ ప్రపంచంలోనే ఒక నంబర్ 1 సూపర్ ఫ్రూట్. ఇది దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కు చెందినది. ఇది 1,02,700 ఉత్తమ ORAC స్కోర్ ని కలిగి ఉంది. అసాయి బెర్రీ కాకుండా ఐపల్స్ 14 ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ మిశ్రమాన్ని కూడా కలిగి ఉంది. కేవలం 60 ml ఐపల్స్ తీసుకోవడం ద్వారా మీరు ORAC స్కోర్ 7,000 పొందవచ్చు. ఇది 3.5 కిలోల తాజా ఫ్రూట్స్ తో వచ్చే ప్రయోజనాలకు సమానం. ఐపల్స్ అనేది దాని మిశ్రమము ద్వారా మాత్రమే కాకుండా ముడి పదార్థాలను సోర్సింగ్ చేయడం నుండి తుది ఉత్పత్తిని పంపడం వరకు
తయారీ ప్రక్రియ యొక్క అన్ని పాయింట్ల వద్ద చాలా కఠినమైన నాణ్యత పరిశీలనలకు లోనవుతుంది. మీకు అత్యుత్తమ ఉత్పత్తి అనుభవాన్ని అందించడానికి ఈ సూపర్ జ్యూస్ యొక్క విశ్లేషణలో హై ఎండ్ అనలిటిక్స్ పరికరాలను ఉపయోగిస్తారు. ఉత్పత్తి యొక్క భద్రత మరియు సామర్థ్యత కోసం వైద్యపరంగా అన్ని పరీక్షించబడతాయి. ఐపల్స్ ఆరోగ్యకరమైన లిపిడ్ స్థాయిలు మరియు రక్తపోటుకు మద్దతు ఇవ్వడంలో ప్రభావవంతంగా ఉంటుంది. పూర్తి గుండె రక్షణ, ఆరోగ్యకరమైన జీర్ణక్రియ మరియు మొత్తం శరీర ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఐపల్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి పెద్దగా చింతించకుండా దీనిని అన్ని వయస్సుల వారు సురక్షితంగా ఉపయోగించవచ్చు. ప్రభావవంతమైన ఫలితాల కోసం 30 ml ఐపల్స్ ను మీరు భోజనానికి 30 నిమిషాల ముందు రోజుకు 2 సార్లు తీసుకోవాలి. సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన జీవితం కోసం ఐపల్స్ ను తీసుకోండి. చూసారు కదా మరి మన ఐపల్స్ బెనిఫిట్స్. మరి ఈ ఐపల్స్ ప్రతి ఒక్క ఇంట్లో అవసరమా కాదా? పుట్టిన బేబీ నుండి కూడా ముసలి వారి వరకు కూడా వాడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.